అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. రేపు కార్తీక మాసంలో మనం 4వ రోజుకి చేరుకుంటున్నాం. నాగుల చవితి. నాగుల చవితి మనం ఏ విధంగా పండగ జరుపుకుంటాం? అసలు నాగుల చవితి రోజున మనం చేయాల్సిన పనులేమిటి? చేయకూడని పనులేమిటి? అసలు ఎందుకు చేయాలి? దీనికి, ఆ పాముకి ఏమిటి సంబంధం? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ముచ్చటించుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే లైక్ కూడా చేయండి. సరేనా? సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు నాగుల చవితి కదా! నాగుల చవితి అనేసరికల్లా మనమందరం ఏం చేస్తాము అంటే మనం నాగుల చవితిని కూడా ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటామంటే, కొంతమంది కార్తీక మాసంలో వచ్చేటటువంటి 4వ రోజు శుద్ధ చవితిని నాగుల చవితిగా చేస్తాం. కొంతమంది నాగపంచమి చేస్తారు. నాగపంచమి అని అంటే శ్రావణ మాసంలో వచ్చే పంచమి కూడా నాగపంచమి అంటారు. ఆ విధంగా కొంతమంది నాగపాములు పూజ చేస్తారు. ఇలాగే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా ఉంది మనకి. ఎక్కువగా సంతానం కోసం ప్రాకులాడేవాళ్ళు, సత్సంతానం కలగాలనుకునేవాళ్ళు, వంశాభివృద్ధి కలగాలనుకునేవాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠిని కూడా పూజ చేస్తారు. సరే, వీటి కోసమే నాగప్రతిష్టలు కూడా చేయిస్తూ ఉంటారు. సంతానం కావాలనుకున్న వాళ్ళు, వివాహం కావాలనుకున్న వాళ్ళు ఈ నాగప్రతిష్టలు చేస్తూ ఉంటారు. వాటికి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇది మనం నాగుల చవితి కావచ్చు, నాగపంచమి కావచ్చు, సుబ్రహ్మణ్య షష్ఠి కావచ్చు, చేసే మన ఆరాధనలు ఇలా ఉంటాయి. అయితే చాలామంది అంటారు, ఏంటండి పాలు పుట్టల్లో పోసేస్తారు, పాలే లేని వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం, లేదా అనాథ పిల్లల కోసం ఆ పాలు ఇవ్వచ్చు కదా. అలాగే మీరు అక్కడ పెడుతున్నటువంటి చిమ్మిలి ఏమంటే పాము తింటుందా? ఆ పాలు ఏమైనా పాము తాగుతుందా? మీరు వడపప్పులు, చలిమిళ్ళు ఇవన్నీ చేసి పెడతారు, ఇవన్నీ పాము తింటుందా చెప్పండి ఎక్కడైనా అని కొంతమంది నాస్తికులు డైరెక్ట్గా పాముని పక్కన పెట్టి, పాలు పక్కన పెట్టి తాగుతుందా చూపించండి అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అవకాశం వచ్చేసరికల్లా హిందూ పండగలు, ఆ పండగలలో వచ్చేటటువంటి ఆచార వ్యవహారాల మీద దాడి చేసేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీటి గురించి మనం అసలు ఎందుకు చేయాలి అన్నది మనకు తెలిసిందనుకోండి. మహానుభావులు చాలామంది చెప్పారు మనకి. అయినప్పటికీ కూడా మనం వారు చెప్పిన వాటిని సంగ్రహించి, ఓహో ఇలాగా అన్న విషయం తెలుసుకోవడం వలన ఇతరులకి అంటే ఇలా చెయ్యాలా, ఎందుకండి అని అన్న వాళ్ళకి మనం సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంటాం. అందుకని సరే, మనకి హైదరాబాదు తెలుసు కదండి. హైదరాబాద్ దగ్గర హుమ్నాబాద్ అని ఉంది. హైదరాబాద్ నుంచి హుమ్నాబాద్ ఒక 4 గంటల ప్రయాణం అనుకుంటా. అక్కడ మాణిక్యనగర్ అని ఉంది. మాణిక్య ప్రభువు సాక్షాత్తు దత్తాత్రేయుల వారి 3వ అవతారం అని అంటారు. ఆయన 4వ అవతారం. అక్కడ ఉండేవారు. 3వ అవతారమో, 4వ అవతారమో ఏదవనండి, దత్తావతారం. అయితే అతను మహాయోగి. మాణిక్య ప్రభువు మహాయోగి. ఆయన ఎంతోమంది అంటే యోగి ఏమైనా చెయ్యగలరు అని చెప్పబడి ఉంది పురాణాల్లోని. ఏమైనా సాధించగలరు. అలాగా అతని దగ్గరికి ఒకనాడు ఒక బ్రాహ్మడు తన బిడ్డను తీసుకుని వచ్చి, నా కొడుక్కి వివాహం అవ్వట్లేదు, జరిపించండి అని అతన్ని అడుగుతాడు. మాణిక్య ప్రభువు ఎప్పుడూ దర్బారు చేసి ఉంటారు. ఆ దర్బార్లో ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది సమస్యలు తీరుస్తుంటారు. అయితే ఆయన ఏమీ అనలేదు, కానీ వాళ్ళని ఉండమన్నారు. వివాహం గురించి ఏం చెప్పలే. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఉంటున్నారు తప్పించి వివాహం గురించి అన్న మాట అంటే ఆ ప్రస్తావనేమి, దానికి ఆశీర్వచనం అలాంటివి ఇంకా ఏమీ రాలేదు. సరే, ఇలా అక్కడ ఉంటుండగానే ఆ పిల్లవాడికి పాము కాటు వేసింది. పాము కాటు వేసి నురగలు కక్కేస్తూ శరీరం వర్ణం కూడా మారిపోతుంది. ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. చచ్చిపోతాడని అనుకున్నారు. తండ్రి భయపడి, పెళ్లి మాటకేం కానీ పిల్లాడు ప్రాణాలతో కావాలి, మీకోసం వీడికి పెళ్లి చేద్దామని వస్తే మీరు ప్రాణాలకే ఇది వచ్చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని అనగానే వెంటనే అతను ఏంటన్నాడనంటే, తన దివ్య దృష్టితో చూసి ఈ పిల్లవాడిని కాటు వేసినటువంటి పాము సంగమం దగ్గరికి వెళుతోంది, మాణిక్య ప్రభువు పిలిచాడని
ఆ పామును రమ్మనండి, తీసుకుని రండి అని అంటే, అంతమంది కూడా శిష్యులు ఎంతోమంది ఉన్నారు, శిష్య ప్రశిష్యులు ఆయనకి చాలామంది ఉన్నారు. కానీ అందరికీ కూడా ఏమిటి, పాము మనిషి మన భాషలో మాట్లాడితే వస్తుందా, అలా జరుగుతుందా ఎక్కడైనా అని, ఇది హాస్యమో ఏమో తెలియక అందరూ ఊరుకున్నారు. కానీ అందులో ఒక్క శిష్యుడు మాత్రం ఆయనకి నమ్మకం ఉంది. ఆయన ఏమిటన్నాడంటే మాణిక్య ప్రభువు వైపు తిరిగి, మీరు పిలిస్తే పావేమిటి, సింహమైనా రావాల్సిందే, నేను వెళ్తాను ఉండండి అని మాణిక్య ప్రభు చెప్పిన గుర్తుల దగ్గరికి ఆయన వెళ్ళి అక్కడ ఆయన ఏంటంటే తన కన్నడ భాషలో మాణిక్య ప్రభువు చెప్పారు, ఆ పిల్లవాడిని కాటు వేసిన సర్పమా నువ్వు రా నాతోటి అన్నారు. ఎవరూ లేరు. 3 సార్లు నా వంతు నేను చెప్పేశానని మూడోసారి చెప్పేసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో, చాటు నుంచి, ఓ చెట్టు చాటు నుంచి పాము వచ్చింది. వచ్చి బుస కొడుతూ ఇతను ఎదురకుండా నిల్చుంటే భయపడతాడు కదా పామని. ఇతను పరిగెడుతున్నాడు. ఇతను పరిగెడుతుంటే ఇతని వెనకాతల అది పరిగెడుతోంది. అంటే ఆమె ఇతన్ని అనుసరించి వస్తోంది. ఆ పాము ఇతన్ని అనుసరించి వస్తుంది. ఇతను మాత్రం భయపడిపోయి ఇప్పుడు నా నా వెంట పడిందిరా బాబు, భగవంతుడా నన్ను రక్షించను అనుకుంటూ అనుకున్నాడు. సరే ఇద్దరు కలిసి మాణిక్య ప్రభువు దర్బార్ దగ్గరికి వచ్చారు. మాణిక్య ప్రభు ఈ శిష్యుడిని పక్కకి తప్పుకోమన్నారు. పాము లోపలికి వచ్చింది. ఆ పిల్లవాడిని ఆ విషయం నువ్వు తీసేసుకో తిరిగి అన్నారు. తీసేసుకోవడం, ఆ పిల్లవాడు బ్రతకడం, ఇవి జరిగి ఆనాడు ప్రత్యక్షంగా చాలామంది చూశారు. అయితే ఇప్పుడు అందరికీ చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, పాముకి మన భాష ఎలా అర్థం అవుతుందండి, దానికి చెవులు లేవు కదా, ఇలా చాలా అనుకుంటాం. యాక్చువల్గా చెప్పాలంటేనండి, మనం ఈ పాములని ఎందుకు పూజ చేస్తాము అనంటే ఒక్కటే, మనకి ప్రకృతిలో 8 సర్పశక్తులు ఉన్నాయి. 8. ఆ 8 పేర్లు ఒకసారి తలుచుకుందాం చూడండి. అవి అనంతుడు, వాసుకి, శేషుడు, ఈ 3 కూడా సాత్విక గుణములు ఉన్నటువంటి సర్పశక్తులు. అలాగే ధనంజయుడు, శంఖపాదుడు, ఐరావతుడు, ఈ 3 రాజసిక తత్వం ఉన్నటువంటి సర్పశక్తులు. అలాగే తక్షకుడు, కర్కోటకుడు, ఈ 2 కూడా తామసిక గుణాలు ప్రధాన్యంగా ఉన్నటువంటి సర్పశక్తులు. ఇవి ప్రకృతిలో మనకి ఉన్నాయి. ఇవి ప్రకృతితో కలిసి మన కోసం పనిచేస్తాయి. అయితే వాటి పట్ల కృతజ్ఞత మనం తెలియజేసుకోవాలి. ఆ సర్పశక్తులకి తోటి ఇప్పుడు ఇతనెవరు, మన మాణిక్య ప్రభు అయితే ఇప్పుడు ఆ సర్పశక్తులు అంటే వర్చువల్ పవర్స్ అంటారు. ఆ వర్చువల్ పవర్స్ ఆయనకి తెలుసు కాబట్టి, యోగిగా సాధించగలిగారు కాబట్టి, ఆయన ఆ శక్తుల్లో ఒక శక్తిని ట్రిగర్ చేశారు. ఆ శక్తి ఇటు టర్న్ చేసి ఈ పాము ఇతని వెనకాతలు వచ్చేటట్టు జరిగింది. తెలిసినది. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక శక్తిని పూజించాలి అని అంటే మధ్యలో కమ్యూనికేట్ చేసే మార్గం ఒకటి ఉండాలి. ఎలా అయితే అగ్నిహోత్రంలో స్వాహా మంత్రాలతోటి మీరు హవిస్సులు వేస్తే ఏ దేవత పేరు చెప్పి స్వాహ అంటే ఆ దేవతకి చెందుతుందో, అలాగా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని రకాల పాములు అవనండి, ఈ 8 సర్పశక్తుల హైరార్కీ కిందకే వస్తాయి. ఇది వాస్తవం. అయితే మనకి ఇప్పుడు మాణిక్య ప్రభువులాగా మనకి అవి తెలుసునా తెలియదు. అలాంటి ఉపాసన చేయగలమా, చేయలేము. అలాంటి ఉపాసన చేసిన వారు మాణిక్య ప్రభువు కాదండి, అతను ఎవరిని మనం చూసామో లేదో ఇప్పుడు ఉన్నారు. మొన్నటి వరకు పాముల నరసయ్య గారని ఉండేవారు. ఆయన ఈ సర్పశక్తుల్లో ఒక శక్తిని సాధించగలిగారు. సాధించి దాని ద్వారా కొన్ని వేల లక్షల మందికి ఆయన హెల్ప్ చేశారు. పాము కాటు వేసినప్పుడు ఫోనులో మాట్లాడి పాముల నరసయ్య అని పేరు చెప్తే చాలు, ఎవరైతే కాటు తిన్నారో వారి చెవిలో వాళ్ళ అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ పాముల నరసయ్య గారి పేరు చెబితే విషం దిగిపోవాల్సిందే. ఇది చాలామంది ప్రత్యక్షంగా చూశారు కూడా. అయితే ఇప్పుడు మనం ఆ 2 చేయలేమండి. ఇప్పుడు అలాంటి యోగికాలేమో ఇలాంటి ఉపాసన కూడా మనం చేయలేం. కానీ ఈ ప్రకృతి శక్తులకి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కృతజ్ఞత చూపించడం ఎలా చూపిస్తామండి కదా, మనం చూపించే కృతజ్ఞత వారి దాకా చేరాలి. ఆ శక్తులకి చేరి అక్కడి నుంచి అవి రెస్పాన్స్ అయ్యి ఎవరెవరైతే అడిగారో వాళ్ళ వంశాలని అభివృద్ధి చేయడం,
అలాగే వాళ్ళకి శరీరం సకల ఆరోగ్యాలతోటి ఉండేటట్టు చేయడం. ఎందుకంటే సర్పశక్తులను పూజించిన వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ ఏమైనా ఉంటే పోతాయంటారు. అందుకని మనం అందరం ఏం చేస్తామంటే ఇలాగా నాగుల చవితి కానీ, నాగపంచమి కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి కానీ మనం పూజ చేస్తూ ఉంటాం. అర్థమైందా? అయితే చాలామంది ఏంటంటే బోల్డన్ని పాలు పుట్టల్లో పోసేస్తే, ఇప్పుడు మనకి వానలు కూడా పడుతున్నాయి కదండి, పుట్టలో పాలు ఎక్కువ చేరితే బురద బురదగా అయిపోతే పాపం పాము ఎలా ఉండగలుస్తుంది? చలి కదా. అందుకని పాలు పక్కన అక్కడ ఏదైనా నాగ ప్రతిష్ఠ లాంటిది ఏదైనా ఉంటే ఒక చిన్న విగ్రహం తీసుకెళ్ళి దాని మీద పొయ్యండి, కానీ ఎక్కువ పాలు అందులో పడేయకండి. అలాగే ఏంటది, టపాసులు పేలుస్తారు. టపాసులు పేలిస్తే భయపడిపోతుంది. టపాసులు పేల్చమని ఎక్కడ చెప్పలేదు. కాకపోతే వచ్చినట్టు అలికిడి చెయ్యమన్నారు. ఈ ఆచారం మనకి ఇక్కడ తెలుస్తుంది. పిఠాపురంలోని కుకుటేశ్వర ఆలయానికి, అంటే కొలను సరస్సు ఉంది కదా, కోనేరులోంచి వస్తున్నప్పుడు కాలభైరవ స్వామిని, దుర్గాదేవిని దర్శనం చేసుకుని, పురుహూతికామాతని దర్శనం చేసుకుని కుకుటేశ్వర ఆలయంలోకి వెళ్లే ముందుగా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడంటారు. అక్కడ ఒకసారి ఇలా చప్పట్లు కొట్టండి అంటారు. అంటే చప్పట్లు కొడితే చాలు వారికి తెలుస్తుంది మనం వచ్చాము అని. అలాగా చప్పట్లు కొట్టండి, అంతే తప్ప బాంబులు పెట్టి పేలుస్తాము అని అవి చేయడం అన్నది హింసించడం అవుతుంది. అంటే పూజ పేరుతో హింసించకూడదు ఏ జీవిని కూడా. అయితే ఈ రోజున ముఖ్యంగా పాలు నివేదన చేస్తారు, చిమ్మిలి నివేదన చేస్తారు. ఏమండి, ఈ 2 పాలైతే తీగా ఉంటాయి, చిమ్మిలి కూడా తీగానే ఉంటుంది, ఇంతేనా ఇంకేం పెట్టరా? వడపప్పు పానకం పెడతారు, చలిమిడి పెడతారు. ఏమిటండి అన్నీ తీపి వస్తువులే చెప్తున్నారు. ఈ రోజున అసలు ఉప్పు తినకూడదండి. ఉప్పు తినకుండా కనుక నాగుల చవితి ఉపవాసం చేస్తే కోటి ఏకాదశులు చేసిన ఫలితం వస్తుందట. అందుకని నాగుల చవితి నాడు ఎవరూ కూడా ఉప్పు తినరు. అలాగే నాగుల గావంచాలని అంటారు, గళ్ళతో ఉంటాయి. ఆ నాగుల గావంచ వాటి మీద కప్పుతూ అంటారు, నా వాళ్ళని, నా కుటుంబాన్ని నువ్వు క్షేమంగా రక్షించు అని ప్రార్థన చేసుకుంటారు. అలాగా తెలిసింది కదా. ఇప్పుడు మనకి సర్పశక్తులని ఏ విధంగా, అంటే ఆ సర్పశక్తుల్లో కొన్ని మనకి మన పొలాలు చక్కగా మనకి పంటలు పండడానికి ఉపయోగపడతాయి, తెలుసా మీకు? కాబట్టి ప్రకృతి నుంచి మనం ఎన్నో లాభాలు పొందుతున్నాం. కాబట్టి వాటికి తగినట్టు కృతజ్ఞత చెల్లించుకునే రోజులు ప్రత్యేకించి ఉన్నాయి. ఆయా రోజులలో ఆయా శక్తులను మనం ఉపాసన చేయడం అని, వాటి తద్వారాగా మనం ఎంతో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందడమే కాకుండా మన సనాతనమైనటువంటి సదాచారాన్ని మనం పాటించుకోగలిగిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? హిందూ ధర్మంలో ప్రకృతిని ఆరాధించడం ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి ఈ విధంగా మనం రేపటి నాగుల చవితిని ప్రశాంతంగా జరుపుకుందాం. ఏమంటారు? మీరు వెంటనే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.